ఈరోజు వాక్య ధ్యానాంశమై అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చదువుకుందాం. 3వ వచనం నుంచి మనము చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడువని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. నాకు ముగిపోయిందా? అంతేనా? సరే, ఏదో పెట్టేసి హల్లెలూయా. ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగింది అనేది మనము ధ్యానం చేద్దాం. ఏముంది ఈ చదివిన లేఖన భాగంలో? ఏముంది? పౌలు గారి పిలుపుందనేనా? సంతోషము. ఇంకా దేవుని యొక్క బాధ. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఈరోజు వాక్యపు అంశము నీ చేత హింసింపబడుతున్న యేసును. ప్రభువా, నీవెవడవని అడుగగా సౌలు గారు అడుగుతున్నారు దేవుణ్ణి, నీవెవరు అని ఉచ్చరణతో చెప్పాల. ప్రభువా అంటున్నాడు ఇంత చక్కగా. ప్రభువా, నీవెవరిని అడగగా ఇప్పుడు యేసయ్య రిప్లై ఇస్తున్నాడు, నీ చేత హింసింపబడుతున్న యేసును. ఈరోజు వాక్యం అంశం నీ చేత హింసింపబడుతున్న యేసు. నీ చేత హింసింపబడుతున్న యేసు. యోహాను భక్తుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని పరలోకంలో చూశాడు. ఒక అద్భుతమైన దర్శనాన్ని. అక్కడ ఉన్నవారిని అడిగాడు, ఈ ముద్దలు విప్పడానికి యోగ్యత కలిగిన వారు ఎవరు లేరా అని ఏడ్చాడు యోహాను భక్తుడు. ఏడ్చాడు. అప్పుడు దేవాది దేవుడి యొక్క మహిమ గురించి ఎంత చక్కగా అక్కడ ఉన్నవారు వర్ణించారు. ఇదిగో వధింపబడిన గొర్రెపిల్ల, ఇదిగో యూదా గోత్రపు సింహం ఉన్నాడు, ఆయన ఈ ముద్దలు విప్పడానికి యోగ్యత కలిగిన వాడు. మొట్టమొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనము దేవాది దేవుడి యొక్క దర్శనాన్ని చూస్తే ఎలా ఉన్నాడంట? హిమము వంటి కురులు కలిగి, సూర్యుడి కంటే తేజస్సు కలిగి, కనుచూపుకు సూర్య చంద్ర పద్మరాగములు పోలినవాడై, అగ్ని జ్వాలల వంటి కళ్ళ కలవాడై, అపరంజు వంటి పాదములు కలిగిన వాడై, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ 7 నక్షత్రములు చేత పట్టుకొని ఉన్న క్రీస్తుని మనము ఎవరు చూశారు? యోహాను భక్తులు గారు చూశారు. మనకి ఈరోజు ఒక వ్యక్తి అడుగుతున్నాడు, హూ ఆర్ యూ? ఎవరిని అడుగుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఎవరు అని అడిగితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా? రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన తండ్రి గుడి పార్శ్వంలో ఆశ్రయుడైన వాడిని ఆయన చెప్పాల్సింది అదేగా. అది ఒరిజినల్గా, అది సత్యంగా అదే చెప్పాలి కదా. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు ఎవరు అంటే, నేనా నీ చేత ప్రతిదినము బాధపడుతున్న వాడిని, నీ చేత నేను ప్రతిదినము హింసింపబడుతున్న వాడిని. ఇంకా ఎవరినయ్యా నేను? ఈరోజు దేవాది దేవుడు ఆయన తను ఎలా బయలుపరుచుకుంటున్నాడని ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వాట్ ఆర్ యూ అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఐ ఆమ్ మర్చెంట్, వెజిటబుల్ మర్చెంట్ అని బ్రదర్ అంటే, ఐఎమ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అంటే, సిస్టర్ ఐ ఆమ్ అకౌంటెంట్ అని సిస్టర్ అంటే, ఐ ఆమ్ ఒరిజినల్లీ ట్రూలీ హౌస్ వైఫ్ అని అంటే, ఇట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అవునా కదా? వాట్ ఆర్ యూ అంటే ఆమె క్రిస్టియన్ అని ఎంతమంది చెప్పేవారు గురించున్నారు? క్రీస్తు అలా చెప్తున్నాడండి, ఎంత తగ్గింపుతో చెప్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తి నువ్వు ఎవరని అడిగితే, నేను రాజులకు రాజుని, ప్రభులకు ప్రభుని, అగ్ని జ్వాలల వంటి కళ్ళకరవాన్ని, అపరంజి వంటి పాదములు కలిగి, నన్ను చూస్తే చచ్చిపోతారని అనలా.
అయ్యా నీ చేత ప్రతిదినము హింసింపబడుతున్న వారిని నేనే నాయన, ఇంకా ఎవరో కాదు. యేసు నిజంగా హింసించాడా సౌలు గారు? యేసు నిజంగా హింసించాడా? యేసయ్య ఉన్నప్పుడు ఆయన లేడు. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఎవరు వచ్చారు? సౌలు గారు వచ్చారు. మరి యేసయ్యని హింసించడం ఏంటి? యేసయ్యని హింసించడం ఏంటి? అసలు యేసయ్యకు ఆయనకు ముఖాముఖగా ఏది లేదు. కానీ ఇక్కడ నీ చేత హింసింపబడుతున్న యేసుని సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనగానే నువ్వు ఎవరి ప్రభువా? నీ చేత ప్రతిదినము హింసింపబడుతున్న వాడని ఇంకెవరో కాదు నాయన నేనే. ఈరోజు నువ్వు దేవాది దేవుణ్ణి నీ కొరకు సాక్ష్యం అడిగితే, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తే ఆయన ఏమడగాలి? ఎందుకు నా కుమార్తె, ఎందుకు నా కుమారుడు నన్ను హింసిస్తున్నావు అని అనాలా? ఈరోజు నువ్వు క్రీస్తుని హింసించేవాడిగా ఉన్నావా? క్రీస్తుని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఒక కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలమ్మా? సంతోషపెట్టాలి. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోషపెట్టాలి. అదే పిల్లలు తల్లిదండ్రులు దుఃఖపరుస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి తెలుసు? ఏంటి చెప్పండి మీరే. ఎలా ఉంటుంది? ఎంత వ్యాధి ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. ఈరోజు క్రీస్తు పిల్లలారా, నువ్వే ఆయన్ని హింసిస్తున్నావట. అది ఒక్క క్షణము కాదట, ఒక్క దినము కాదట, ప్రతి క్షణము ప్రతి దినము నువ్వు ఆయన్ని హింసిస్తూనే ఉంటే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో నీకు తెలుసా? అన్న పల్లెవాడివన్నా నువ్వు, ఎవరు చెప్పారు నేను క్రీస్తుని హింసిస్తున్నా అని? నేనైతే హింసించట్లా. నేను దేవుని మీద నమ్మకంగా ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా, దశమ భాగాలు ఇస్తా ఉన్నా, దేవుని కొరకు జీవిస్తున్నా, దేవుని కొరకు బ్రతుకుతున్నా అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నీకు తెలియకుండా క్రీస్తుని హింసిస్తున్నావేమో, నీకు తెలియకుండా క్రీస్తును వేదన పరుస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక 7 కానీ 8 కానీ అంశాలు చెప్తాను. మనం క్రీస్తుని ఎలా హింసిస్తున్నాం? నిజంగా మన జీవితాల్లో క్రీస్తుని హింసిస్తూనే ఉన్నామా? ఆయన చెప్పిన సాక్ష్యం నిజమేనా అనేది మనకు తెలియకుండా మనం నిజంగా హింసిస్తున్నామేమో తెలుసుకొని, ఇటువంటి కార్యాలు నిజంగా మనలో ఉంటే ఈ దినం మనం ఏం చేసుకోవాలి? వాటిని సరి చేసుకొనుట. ఏంటమ్మా? సరి చేసుకొనుట అని మనమేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎంతవరకు సరి చేసుకుంటాం మనం? ఇదిగో ఈ గుమ్మం నుంచి ఆ రెడ్ కార్పెట్ దాటే వరకు సరి చేసుకుంటాం. రెడ్ కార్పెట్ దాటితేనే డౌన్ అంటారా? నా జీవితం నాదే, నా బ్రతుకులు నాదే అంటారా? అలా మనం ఉండకూడదు. మనం ప్రతి దినము ప్రతి నిమిషం సరి చేసుకునే వారిగానే ఉండాలి. ఈరోజు ఒక 7 కానీ 8 అంశాలు కానీ మీకు చెప్తాను. క్రీస్తుని మనం ఎలా హింసిస్తున్నాం అనేది మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీకు ద్రవ్యం ఇచ్చి దేవుని వలన పొందునని తలుచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మొట్టమొదటిగా మారు మనస్సు లేని వారందరూ క్రీస్తుని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాధపరచడం వేరు. బాధ అంటే ఏంటి? బాధపరచడం అంటే ఏంటి? రెండు మాటలు తిట్టి 2 దెబ్బలు వేస్తే బాధ అయిపోతుంది.
దాని తర్వాత నార్మల్ అవుతుంది. కానీ హింసించడం అంటే ఏంటి తెలుసా? దినదినము ప్రతి క్షణము ఏంటి? హింసించడమే, వేదన పరచడమే. ఈరోజు ఎలాంటి వారు మొట్టమొదటిగా క్రీస్తుని హింసిస్తున్నారంట? మారు మనస్సు లేనివాడు. ఇతను ఫిలిప్పును వెంబడించాడు, ఫిలిప్పు చేసిన అద్భుత కార్యాన్ని చూశాడు, ఫిలిప్పుతో నడిచాడు, పరిశుద్ధాత్మ వరాన్ని చూశాడు. ఏం చేయాలి? అదే సీమోను దాడి చేసి సీమోను నిజంగా అయ్యా దేవా నాకు కూడా పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించు అని మారింటే ఉచితంగా ఏం పొందుకునేవాడు? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకునేవాడు. కానీ ఇతను ఎలా ఉన్నాడు? ఇతని హృదయము చెడిపోయి ఉన్నది, ఇతని హృదయము చెడ్డదిగా ఉన్నది కనుకనే, ఇతనికి మారు మనస్సు లేదు కనుకనే ఇదిగో ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ నేను కొనుక్కుంటానని పలుకుతున్నాడు. ఇలా మారు మనస్సు లేని వారు ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? మారాలి. దినదినము మన జీవితాలు ఏం చెందాలి? మార్పు చెందాలి. నీవు నీలాగా ఉండకూడదు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. సౌలును చంపి పౌలును బ్రతికించాడు. మార్పు ఉంది అక్కడ. ఏముందమ్మా? మార్పు ఉంది. సౌలు అంటే అనుభవాలు ఆయనలో మరలా పుట్టకుండా ఇంకోటి చేశాడు దేవుడు. ఏం చేశాడు చెప్పండి అమ్మా? ముళ్ళు. వెరీ గుడ్. ఏం పెట్టాడు? ముళ్ళు కూర్చుతానే ఉంది. సౌలుగా మారుతావా? అబ్బా మారలేవా? కూర్చుతానే ఉంది. హింసించకుండా, క్రీస్తుని హింసించకుండా ఒక ముళ్ళును పెట్టాడు. సౌలు వంటి ఆత్మీయ జీవితాన్ని చంపేసి పౌలు వంటి ఆత్మీయ జీవితాన్ని అందించాడు. ఈరోజు అక్కడ హృదయం అనేది మారిపోయింది. రాతి గుండె అనేది తొలగించబడింది, మాంసం గుండె అనేది దయచేయబడింది. క్రీస్తుతో నడిచాడు, క్రీస్తుతోనే జీవించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మార్పు లేని వాడు ఎవరు? మారు మనసు లేని వాడు ఎవరు? క్రీస్తుతో నడిచిన వాడు. ఇస్కరియోతు యూద అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు. చివరాఖరికి మారు మనస్సు అనేది లేనే లేదు. ఈరోజు మారు మనస్సు లేని వారు ప్రతి ఒక్కరూ క్రీస్తుని హింసిస్తూనే ఉంటారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ భర్త ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ భార్య ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ పిల్లల ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకో. పాముకి ఎంత పాలు పోసినా దాని బుద్ధి ఏంటి? కాచేయటమే. ఎంత పాలు పోయి కాటేయటమే. క్రీస్తు ఎంత ప్రేమను పంచాడు యూదా ఇస్కరియోతుకి. తనకు కలిగిన శక్తిని ఇచ్చాడు, అయినా పాము బుద్ధి చూపించాడు. చివరాఖరి ఎవరిని కాటేశాడు? క్రీస్తునే కాటేశాడు. ఈరోజు మారు మనస్సు లేని వాళ్ళు ఎంతమంది క్రీస్తును బాధ పెడుతున్నారు తెలుసా? హింసిస్తున్నారు తెలుసా? వారు క్రీస్తుని ఎంతగా వేదన పరుస్తున్నారో కనీసం వారికి స్పర్శ కూడా లేదు. నేను మారను. ఏమ్మా క్రైస్తత్వానికి వచ్చావు? నువ్వు నేను మారను. నేను పుట్టినప్పటి నుంచి నేను ఇదే ఉంటా, ఇదే వర్షమో, ఇదే భాషమో, ఇదే తద్దినమో, నేను ఎందుకు మారతా? నువ్వు మారకుంటే నువ్వు క్రైస్తవురాలువా? నువ్వు మారకుంటే నువ్వు క్రైస్తవుడివా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? క్రీస్తుని హింసిస్తున్నట్టే. నీ ద్వారా ఆయన హింస పొందుతూనే ఉన్నాడు. హింసించడానికి పుట్టావా? హింసించడానికి ఆయన ప్రేమను పొందుకున్నావా? హింసించడానికి ఆయనతో నడుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు దారిని వాడును అబద్ధ ప్రవక్తనైన వారి యేసు అను ఒక యూదుని చూచిరి. వివేకము గలవాడై సెరిగి పౌలు అను అధిపతి ఎదురుండెను. అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరు నాకు గారెడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని
సమస్త నీతిని విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గము చెడగొట్టడం. చాలు, హల్లెలూయా. దేవుని స్వార్థను ప్రకటిస్తుంటే ఇతని హృదయం ఒప్పుకోవట్లేదు. ఇతని హృదయం ఏం చేస్తుంది? ఒప్పుకోవట్లేదు. దుర్మార్గము, మారు మనస్సు, లేనిదత్వము. శాపగ్రస్తుడిగా మార్చాడు, గుడ్డివాడైపోయాడు. ఏమైపోయాడు? సౌలు ఊరుకోడు. రోషం కలిగిన ప్రవక్త ఆయన, రోషం కలిగిన ప్రవక్త పౌలు గారు. దేవుడి యొక్క క్రియలను ఆటంకపరచువాడా? దేవుడి యొక్క క్రియలను మనం ఎప్పుడు ఆటంకపరచకూడదు. దేవుని సువార్తను కానీ, దేవుని సేవను కానీ, దేవుని యొక్క కార్యాన్ని కానీ మనం ఎప్పుడు ఆటంకపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. అపవాది కుమారులు వారు, అపవాది పుత్రులు వారు. అందుకే దేవుడు అంటున్నాడు, మారు మనస్సు లేని వ్యక్తి. ఈరోజు మారు మనస్సు లేని వ్యక్తులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన క్రీస్తును హింసిస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలిగా. దాన్ని ఏమంటారు? గొంగలి పురుగు. ఏమైతుంది గొంగలి పురుగు? అసలు ఐ కాంట్ బిలీవ్ దట్ థింగ్. నిజంగా అసలు గొంగలి పురుగు ఎందుకో ఒకసారి నాకు తెలియదు దాని పవర్ ఏంటో, అలా మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళంతా తద్దులెక్కిపోయి ఇటు వచ్చేసి ఇదంతా దురదలు కొట్టిపోయి పరిగెత్తుకుంటూ పోయి దాన్ని ఏమంటారు? అవిల్ ట్యాబ్లెట్ ఇంజక్షన్ వేయించుకుంటే, ట్యాబ్లెట్ కూడా కాదు, అవిల్ ఇంజక్షన్ వేయించుకుంటే అప్పుడు తగ్గింది. చిన్నప్పుడు ఊరికే మంచి పనులు చేస్తామా? ఆ పురుగులు తీయడం, పురుగుల్ని కట్ చేయటము, పురుగుల్ని చంపడము, అబ్బా చిన్నప్పుడు అదే ఒక ఆనందము. నువ్వు నన్ను ఇది చేస్తావు, మీద ఎక్కింది. అలాంటి గొంగలి పురుగు అస్సలు దాని మార్పు ఎలా ఉంటుంది తెలుసా? సౌలు జీవితం ఎలా ఉంది తెలుసా? పౌలు జీవితం ఎలా ఉంది తెలుసా? అసలు అది మార్పు సాధ్యమేనా? మార్పు సాధ్యమైన. నంద్యాలకు వెళ్తే నన్ను చూస్తుంటే నా గురించి తెలియని వాళ్ళు, నేను సేవకుడిగా ఉన్నానని తెలియని వాళ్ళు నన్ను చూస్తే, అబ్బా అన్నా ఎప్పుడు వచ్చినా ఉన్నా రారాజా అంటారు. ఏమి జీవించినా అనుకుంటారు. ఏం చెప్పాలి? మోసలో తల తెచ్చుకొని ఏం చేస్తున్నావు ఉన్నా? ఏదో సేవ భలే చెప్పినా నువ్వు సేవ చేయడం ఏంటన్నాడు. ఆవా నిజం చెప్పు. అవును ఆయన సేవకుడు. ఇంకా అయిపోయింది, సర్వనాశనమైంది ప్రపంచం అంతా అంటారు. మార్పు అనేది దొంగలి పురుగు నుంచి సీతాకోక చిలకగా మారితే, ఈరోజు అలా మార్పు లేని వారే క్రీస్తుని హింసిస్తున్నారు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమై ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనో రక్షింపవాలని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందగలరని కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యేసయ్య? అందరూ మారు మనస్సు పొందాలని వెయిట్ చేస్తున్నారంట. ఏం కావాలి? మారు మనస్సు. నేను ఒక సాక్ష్యం విన్నానమ్మా. అంటే ఇక్కడ మన భారతదేశం వ్యక్తి కాదు, కానీ ఒక అమెరికాకు చెందిన వ్యక్తి. అతని సాక్ష్యం వింటే పసిబిడ్డలతో ఇలాంటి బిడ్డల్ని చంపి తినేసేవాళ్ళంట. సాతాను నేరుగా చూసిన వ్యక్తి అంట. పాతాళంలో సాతాను నేరుగా చూసిన వ్యక్తి అంట. అతను మనుషుల్ని ఇలా చంపుకొని పిల్లల్ని, మనుషుల్ని, వారి శరీరాలను తినేసేవాళ్ళంట. అలాంటి వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? మారాడు, దేవుని సేవకుడు అయ్యాడమ్మా. అప్పుడు అనిపించింది నిజంగా, అంటే నువ్వు ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తావు. విగ్రహాల దగ్గర దాన్ని ఏమంటారు? ఆ ప్రసాదాలు తింటా ఉంటే వీళ్ళు దేవుడు ఏం క్షమిస్తారు అనుకునేవాడిని. నేను భయంకరమైన పాపం చేస్తే వీళ్ళు దేవుడు ఏం క్షమిస్తారు అనుకునేవాడిని. ఆ సాక్ష్యం విన్న తర్వాత నేను ఎప్పుడు చెప్పేవాడిని సంఘంలో, ప్రపంచంలో 100 మంది పాపులు అంటే ఆ 100 మందిలో నేను ఒకరిని అని చెప్పేవాడిని. గుర్తుంది. ఆ సాక్ష్యం విన్న తర్వాత నేను ఎక్కడ లక్షల కోట్లలో ఉంటాను. మనం అట్టాడి మాంసం ఇప్పుడు తిరిగిన వాళ్ళం కాదు, ఏదో తిరిగాం కానీ అట్టాడి కార్యాలు చేసిన వాళ్ళం కాదు. కానీ అలాంటి వారిని క్షమించారంటే యాడున్నాడో మహానుభావుడు, ఆ పరమ తండ్రి, ఆ పరమదేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజంగా
అలాంటి వ్యక్తుల్ని క్షమించి సేవకుడిగా మార్చాడంటే ఆయన్ని హింసిస్తున్న వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడంటే. ఈ మధ్యకాలంలో ఒక సాక్ష్యాన్ని విన్నానమ్మా. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఎవరమ్మా? ఇద్దరు ప్రేమించుకోవాలి కానీ పెళ్లి చేసుకోలేక పోయారు. ఆ స్త్రీ ఏం చేసిందంటే కొన్ని సమస్యల గుండా ఆ ప్రేమికుడిని ఎక్కడికి అప్పచెప్పిందంటే చెరసాలకు అప్పచెప్పింది, జైలుకి అప్పచెప్పింది. అతను ఇంకా ఆమె మీద ఇప్పుడు ఏం చేసింది? అతను ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడప్పుడు జైలు నుంచి తప్పించుకొని ఏసేయామా అనుకుంటా ఉన్నాడు. ఆమెకు వివాహం జరిగి ఒక కుమార్తె, ఆయన ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చి ఆమెను చూశాడు. చూసిన తర్వాత ఇంకా ఆమెను చంపాలి, ఈమెను వెంటనే పాడు చేయాలి, తన జీవితాన్ని నాశనం చేయాలి, నా జీవితాన్ని నాశనం చేసిందని అనుకుంటూ ఆమెతో పాటు కొంత ట్రావెల్ చేస్తున్నారు కొన్ని సమస్యల గుండా. ఆమెకు హార్ట్ ప్రాబ్లం అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన గుండెని తీసి ఆమెకి ఇచ్చాడు. కక్ష అడిగిపోయిందో, ద్రోహం అడిగిపోయిందో, చంపాలని వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చంపాలని వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని తీసుకొని తన గుండెను తన ప్రియాలకి ఇచ్చి చనిపోయాడు. ఆ సాక్ష్యం నేను వాళ్ళు ఏడ్చాను. నేను బాగా ఏడుస్తాను. నాకు ఏదో చిన్న సెంటిమెంట్ కలిగిన తెలిసిన నేను ఆ కన్నీ లాగవు, దాని లాగా ఏడుస్తూనే ఉంటాను. అప్పుడు అనిపించింది ఆ పరమదేవుడు యేసయ్య మన ప్రాణాలు పోతుంటే ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని బ్రతికించిన దేవుడు ఆయన. ఏం చేసాము? హింసించాం. ఆ స్త్రీ అతను ఏం చేసింది? హింసిస్తానే ఉంది. అయినా కూడా అతని ప్రేమ ఎంత గొప్ప తెలుసా? తన ప్రాణాన్ని ఇచ్చి తన గుండెనిచ్చి ఆమెను బ్రతికించానంటే అది క్రీస్తు ఆత్మ కదా. ఈరోజు మనం మారాలి. ఈరోజు మనం మారకుంటే యూదా ఇస్కరియోతు వలె మనం నశించిపోతాం. యూదా ఇస్కరియోతు వలె క్రీస్తుని నిత్యము మనము హింసించే వారిగా ఉంటాం. ఈరోజు నువ్వు యేసయ్యని తెలియని రోజులంతా ఓకే, యేసయ్య గురించి నీకు తెలియనంత రోజులు ఓకే. నువ్వు తెలుసుకున్నావుగా నువ్వు ఎలా ఉండాలి, మార్పు ఉండాలి. నేను దానియేలుని మొదట్లో పరిచయం అయినప్పుడు వాడిని చూస్తే ఒక ఆఫ్రికన్ ట్రైబల్లో వింత మనుషులు ఉంటారు చూసారా? ఈ మొక్కము ఇప్పుడు చాలా అందంగా, అసలు వాళ్ళని చూస్తే ఇప్పుడు ముద్దు వస్తూ ఉంటాడు. వాడిని మొదటి చూసినప్పుడు ఈ మొక్క ఇక్కడ నుంచి ఇట్ట కోడకూడదు, దానికి ఏదో ఒక డబ్బా పెట్టినట్టు. దానికి తోడు ఇటు పక్కంతా చుట్టూ కత్తిరించుకు ఇదంతా ఈ పైన మడుకు డిప్ప మడుకు ఇంత చుట్టూ లేదు. అదే ఆఫ్రికన్ చింపాంజీ చూసినట్టుండేది నాకు. నిజం. ఏంట్రా నాయన అని వాడిని అడిగాను, ఎందుకు నాయన ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్యాషన్ అన్నాడు. అవునా అనుకున్నాను. వాళ్ళ సంఘానికి వెళ్ళాడు. ఎక్కడ ఇది పొరపాటు జరిగిందంటే వాళ్ళ సంఘంలో పాస్టర్ కుమారుడు ఇదే జుట్టు ఇటు కట్ చేసుకొని ఈ బొచ్చు కొట్టుకు పైన ఆహాహాహా పునాది ఇక్కడ ఉందా అని అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు వాడిని చూడండి ఎలా ఉన్నాడు. చక్కగా పక్క పాప తీసుకొని అందంగా సౌందర్యంగా మార్పు. ఈరోజు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అప్పుడు క్రీస్తుని తెలుసుకున్నాడు అయ్యారు, కానీ ఇప్పుడు తెలుసుకున్న క్రీస్తుని వేరు, అప్పుడు తెలుసుకున్న క్రీస్తును వేరు. ఈరోజు దేవుడి మందిరాలు ఆరాధిస్తారు. అప్పట్లో డ్రామాలు అనేవాళ్ళు, వాళ్ళని చూసి భయం వేసేది నాకు. ఇక్కడ బాధ కలిగేది, ఏంటి బిడ్డలు ఇలా ఉన్నారు, వీళ్ళని తోమి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మార్పు. ఈరోజు నీ గత జీవితంలో ఇప్పుడు జీవితంలోనికి మార్పు ఏముండాలి? మార్పు ఉండాలి. నువ్వు మారకుంటే నువ్వు నేరుగా యేసయ్య ఏం చేస్తున్నట్టు హింసిస్తుందంటే. ఈరోజు ఎంతమంది మారు మనస్సు లేని వారిగా ఉంటున్నారు. నేను చిన్నప్పుడు జీవితం ఇదే, నా జీవితం ఇప్పుడు ఇదే. నా చిన్నప్పుడు బ్రతికిన
నా స్థితి ఇదే, ఇప్పుడు నా స్థితి ఇదే అంటే మీలో మార్పు లేదంటే మీరు ఎలాంటి వారుగా ఉంటున్నారంట? క్రీస్తును హింసించేవారుగా ఉంటున్నారు. ఈరోజు క్రీస్తుని హింసించొద్దని ఆయన మారండి. ఎలా ఉండాలి? మారకుంటే నువ్వు నిత్యము క్రీస్తును హింసించే వ్యక్తిగా ఉంటున్నట్టు. మొట్టమొదటిగా మారు మనసు లేని వారు ఏం చేస్తున్నారు? క్రీస్తును హింసిస్తారు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? సాక్షాత్తు ఈరోజు మీ గురించే, బయట వాళ్ళ గురించి కాదు. ఎవరైనా ఇంటే వాళ్ళ గురించి. ఈరోజు క్రీస్తు మన గురించి ఏమి ఇవ్వాలి సాక్ష్యం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను నీ కొరకు సాక్ష్యం దేవుడు ఇవ్వాల. ఇదిగో దానియేలు, నీ చేత నేను హింసింపబడుతున్నానయ్యా అని దేవుడు నీ కొరకు సాక్ష్యాన్ని ఇవ్వబడదు. కనుక మనం మార్పు చెందిన వారిగా ఉండాలి. మొట్టమొదటిగా. రెండవదిగా చూద్దాము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఎంతమంది చూడకుండా చెప్పగలరు? చూడకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పగలరా? చెప్పండి. చూసిన చెప్పండి. ఇంకా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. రెండవదిగా క్రీస్తుని హింసించే వాళ్ళు ఎవరట తెలుసా? ఎవరట? చింతించే వాళ్ళు. ఎలాంటి వాళ్ళు క్రీస్తుని హింసిస్తారు? చింత. దేవుడు నీ జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేలులు చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయినప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నీ ప్రతి విషయంలో చింతే, నీ ప్రతి విషయంలో నీకు బాధే. ఎందుకు? చింతించువారు క్రీస్తుని హింసించేవారట. చింతించువారు క్రీస్తును హింసించేవారు. అమ్మా నేనున్నాను అని క్రీస్తు గట్టిగా గళమెత్తి స్వరమెత్తి పలుకుతున్నా ఆ క్రీస్తు స్వరాన్ని వినలేని వాళ్ళు వీళ్ళంతా. అమ్మా నన్ను చూడగలవు అంటున్నా కూడా ఆయన చూడలేని వాళ్ళు వీళ్ళంతా. హాగరును దేవుడు బయటికి పంపించాడు. ఎక్కడి నుంచి? అబ్రహాము సన్నిధానం నుంచి హాగరు బయటికి వెళ్ళిపోయింది. హాగరు ఏం చూడలేకపోతా ఉంది? ఏమా? వెరీ గుడ్. ఆమె పక్కలో ఉన్న నీటి ఊటను ఎందుకు చూడలేకపోయింది? చింత. ఈరోజు నీ జీవితంలో చింత నిన్ను ప్రార్థన చేయలేదు. ఈరోజు నీ జీవితంలో చింత నిన్ను మందిరానికి పోనీయదు. ఈరోజు నీ జీవితంలో చింత నేను దేవుడి కార్యాలను జరిగింపనివ్వదు. ఒక కుటుంబం ఉండేది, ఒక సహోదరి ఉండేది. దేవుడు ఆమెను సేవకు పిలిచాడు. ఆ పిలువుడేమో కానీ ఆయన కృప కానీ ఆయన పిలిచినప్పటి నుంచి నాకేం చేశాడు దేవుడు? నా డబ్బులన్నీ పెట్టాను, నా ఆస్తులన్నీ అమ్మాను. అయినా దేవుడు నాకేం చేశాడు? నాకేం చేయలే. నేను అప్పుడు పాలైపోయాను. నేను దేవునికి ధనం పెట్టిన వాడు నాశనం అవుతారని ఎక్కడన్నా రాయబడిందా? దేవుడికి నేను డబ్బులు పెడుతున్నాను, నా డబ్బులన్నీ పోతా ఉన్నాయి, కానీ దేవుడు ఆశీర్వదించాడు. నేను ఎంత ప్రార్థన చేసినా మా సంఘానికి విశ్వాసులు రారు. ఎందుకు అంటే అందులో ఏముంది? చింత. అంటే నువ్వు దేవుడి యొక్క మహత్కార్యములు తెలిసి కూడా, దేవుడి యొక్క శక్తిని తెలిసి కూడా, దేవుడి యొక్క బలాన్ని తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? నువ్వు చింతిస్తూ ఆయన్ని హీనపరుస్తా ఉన్నావు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. నువ్వు చింతిస్తున్నావు అంటే నీలో ఏమున్నట్టు తెలుసా? అవిశ్వాసము నీలో ఉన్నట్టే. ఈరోజు క్రీస్తు నమ్మేది ఆశీర్వాదం కోసమేనా? క్రీస్తు నమ్మేది ఆశీర్వాదం కోసమేనా? పౌలు గారికి ఏం ఆశీర్వాదం వచ్చిందండి? కార్లు వేసుకున్నాడా? బంగాలు వేసుకున్నాడా? నమ్ముకున్న వాళ్ళు చేయగలిగింది ఏం కలిగింది? ఆయన ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా?
నూతన యెరూషలేము అనే పట్టణంలో మహిమ కిరీటమును ధరించుకొని ఒక సింహాసనానికి ఆయన వారసుడయ్యాడండి. క్రీస్తు నమ్మడం అంటే ఆశీర్వాదమే కాదు, నీ జీవితంలో ప్రతిదానికి చింతే. ఈరోజు నువ్వు ఆదివారం మాంసం తినకుండా కారణం ఎవరు తెలుసా? యేసయ్య. దానికి కూడా ఆయనేనా? ఏం మాట డల్లుగున్నావు? ఆడ మీ తమ్ముడు మాంసం తేలా పాడతేలా, ఈ జీవితము నాకు సంతోషమే లేదండి ఈ జీవితంలో. చింత, మాంసం కోసం చింత. ఈరోజు ఎందుకు చింతలు? అబ్రాహామే చింతపడ్డా? 75 ఏళ్లకు బయటికి వచ్చాడు దేవుడి సేవకి. 100 సంవత్సరాలకి సంతానం ఇచ్చాడు దేవుడు. 25 సంవత్సరాలు ఎక్కడన్నా చింతపడ్డా? పడ్డాడా? లేదే. చూశాడు క్రీస్తుని చూశాడు ఆయన. పునాదులు గల పట్టణం వరకు వేచి చూశాడు, చింత లేదు. ఈరోజు చింత కలిగిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని బాధ పెట్టేవాళ్ళు. కాబట్టి లూకాసు వార్త చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనంలో సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఇవి, మామూలు మాటలు కాదండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇతరులను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని, మీ ప్రాణములు కూర్చేను ఏమి ధరించుకుందుమో అని, మీ దేహమును కూర్చేను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తము కోయవు, వాటికి గరిసే లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీరు ఎవరిని చింతించడం వలన తమ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకునగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతింపనేలా. చింత. పిల్లలకు క్రిస్మస్కి మన ఆయన ప్యాడ్ కొనిస్తాడో లేదో, నెక్స్ట్ ఇయర్ ప్యాడ్ కొనిస్తాడో లేదో, చింత. ఏమయ్యారు? చింత. మనం చింతించకూడదు. ఎలా ఉండాలి? విశ్వాసం. కొంతమంది స్త్రీలను చూశాను, క్రిస్మస్ అయిపోయినా, జనవరి అయిపోయినా మొదటి నెల నుంచే వచ్చే సంవత్సరం అన్నా ఈ సంవత్సరం 3000 చీరే కొనిచ్చావు, వచ్చే సంవత్సరం అన్నా 5000 చీర కొనిస్తావా? ఇప్పుడు జనవరి అయిపోయా, ఫిబ్రవరికి వస్తే ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏదానికి క్రిస్మస్కి నువ్వు అడిగే ప్రశ్న దేని గురించి తెలుసా? నీ చీర సల్లగుండా, నీ చీర తగలబెట్ట. చింత. మన ప్రతి విషయంలో చింత. మన జీవితంలో ఆశీర్వాదం వస్తుందా లేదా చింత. మన బ్రతుకులు మారుతాయా లేదా చింత. మన స్థితి మారుతుందో లేదో చింత. రేపు మనకు ఆదాయం వస్తుందో లేదో చింత. రేపు మనకు ఆశీర్వాదం వస్తుందో లేదో చింత. రేపటి గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు? చింతించే వారందరూ ఏం చేస్తున్నట్టండి? ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి హింసిస్తుందంటే అందుకే చింతించండి. ఈరోజు మీ జీవితంలో దేని గురించి అయినా చింతిస్తున్నారేమో, అది ఏ దానికైనా సరే మీరు చింతిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు చింతించొద్దు. చింతించుట కంటే ప్రార్థించుట ఎంతో మేలని యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. చింతించడం కంటే ఏం చేయాలంటే మనము ప్రార్థించాలి. నా జీవితంలో ఇది లేదండి, నా జీవితంలో ఇది పొందుకోలేనండి. చింత. ఈ భూ ప్రపంచంలోనే అతడి వంటి బలవంతుడు లేడు. యువరతను ఆయన చింత ఏంటి తెలుసా? తన భార్యని ఎవడో తీసుకెళ్ళాడు, ఆ ఫిలిస్తీన్లని ఎవడో తీసుకెళ్ళాడు. చింత. దాని కొరకు ఏమైపోయాడు తెలుసా? తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. దావీదు చింత ఏంటి తెలుసా? ఊరియా యొక్క గర్భాన్ని కాపాడాలా. ఎవరు చంపాలా? ఊరియా. ఆ పేరు బెర్షెబా. ఊరియాని చంపాలని. ఎట్లా? అంతేలే కరెక్టే. ఊరియాని చంపాలని. అదే చింత.
ఎంతమంది స్త్రీలను చూసింటాడు? ఆయనకు అప్పటికి 4 భార్యలు ఉన్నారు. ఆయన చింత విచిత్రమైంది. ఈరోజు లోకంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క చింత. ఒకటి కారు కావాలని చింత, ఒకటి ఏసీ కావాలని చింత. నాకు 2 ఏసీలు ఉన్నాయి ఇంట్లో, ఒక ఏసీ బిగించుకోలేకపోతా ఉంటా. ఇంకా నా చింత ఎవడు చెప్పుకునేది? ఒకటన్నా మందిరానికి పెడదాము, ఒకటి బెడ్రూమ్లో పెట్టుకుందాం, ఒకటన్నా మందిరానికి బయటకు వెళ్ళి మందిరానికి ఒక ఏసీ పెట్టుకుందాం, బెడ్రూమ్లో కూడా పెట్టుకుందాం అనుకుంటే ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏసీ పెట్టుకోలేకపోతాం. ఇంకా దేని కొరకు చింతించుందంట? ఎవరన్నా నా దగ్గర చింతించండి చెప్తా. చింతించేవారు క్రీస్తును హింసిస్తున్నవారే. చింతించుట కంటే ప్రార్థించుట ఎంతో. నీకు తెలియకుండా క్రీస్తుని హింసిస్తా ఉండవు. నీ పేరుకేమో క్రైస్తవురాలు, నీ పేరుకేమో క్రైస్తవుని, భక్తి గలవాడిని, అబ్బా డామ్ డూమ్ డూస్కు. నీ లోపలంతా ఏముంటుంది తెలుసా? చింతి. నువ్వు చింతించు. నేను దేవుడు సేవ చేయలేనేమో చింతించు, సంతోషపడతాను. నేను దేవుడి మందిరానికి వెళ్ళలేనేమో చింతించు, సంతోషపడతాను. అంతేకాని నీ దైనందిన జీవితంలో క్రీస్తు పైన విశ్వాసం లేకుండా నువ్వు ప్రతి విషయంలో చింత కలిగి ఉంటే చింతించేవారు దేవుని యందు నమ్మకం లేని వారిని అర్థం. ఆయన అంటాడు ఒక చక్కని మాట, చెప్పండి ఏమంటున్నాడు? నాకు ఇంత నామకాలు ఇస్తారు. నాకు అన్న తగులుకోవాలి మీరు. నాకు అంటే యేసయ్య చెప్తాడు, నాకు అసాధ్యమైనట్టు ఏదైనా ఉన్నదా? ఇంకా ఏమున్నారా నీకు? షాల్ ఉన్నాయి ఇంట్లో. అదే ఏమున్నాయి చెప్పండి. నాతో కొడితే ఏమున్నాయి చెప్పండి రా. యాది గుర్తున్నారు. నాకు అసాధ్యమైనట్టు ఏదైనా లేదంటున్నాడుగా. చింతించు. నేను చింతిస్తే మళ్ళీ వాక్యం ముందుకు పోదు. దయచేసి చింతించొద్దండి. నేను ఈడే చింతలో ఉండే నెక్స్ట్ వీక్ అని చెప్పేవి చాలా ఉన్నాయి. కనుక చింతించువారు క్రీస్తును. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? నాకు తెలుసు ఎంతమందికి మారు మనస్తుందో, ఎంతమందికి మారు మనస్సు లేదో, ఎంతమంది క్రీస్తుని హింసిస్తారో నాకు తెలియదు. స్తోత్రం, మీకు ఇది కూడా చేస్తున్నాను. రెండోదిగా చింత. ఇది ఏంటంటే మనోళ్ళ దగ్గర చాలా టన్నులు దొరుకుతాయి అనుకుంటున్నా. చింత. ఈరోజు మీ జీవితాలు నిజంగా చింత ఉంటే చంపేసుకోవాలి. చింతను దేనిగా మార్చుకోవాలి? ప్రార్థనగా మార్చుకోవాలి. మూడవదిగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎంతమంది చూడకుండా చెప్తారు ఈ మాట? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చాలా చదువు ధ్యానించిన దొంగ అనేది చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడమైనా సరే నిర్మిక్తులవై ఉన్నావో, దేని విషయంలో ఎదుటివాన్ని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్థిరవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించినదే అని ఎరుగుదుము. మూడవదిగా ఏంటంట? తీర్పు తీర్చు వారందరూ క్రీస్తుని హింసించేవారు. నాకు తెలియదు ఈ సత్యం. సేవకు వచ్చిన కొత్తలో నాకు ఈ సత్యం నిజంగా తెలియదు. ఈ సత్యం తెలియక ఎవరిని దొరుకుతావని ఏం చేసేవాడు తెలుసా? అటోళ్ళు ఏం సేవకు పిలువబడ్డారు, ఏం సేవ చేస్తారు, ఏం విశ్వాసాలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. నాకు తెలియదు. నాకు నేనే పాపం అనుకుంటున్నాను. నాకు తెలియదు నిజంగా. ఒకరోజు పెద్ద ఆయన నాతో మాట్లాడినాడు. ఆయన బంగారుకుండా తీర్పు తీర్చడానికి నీకేం హక్కు ఉంది అంటే, యేసయ్య వాళ్ళు అట్లే ఉన్నారు కదా. నా లిస్టు చెప్పాడు, పైనుంచి కింది దాకా నా లిస్టు చెప్పాడు. నీ కంటిలో నలుసు పెట్టుకొని ఎదుటివాడి కంటిలో ఏం వెతుకుతున్నానంట? ధూళాన్ని వెతుకుతున్నావే. తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వేమన్నా రక్తం ఇచ్చావా? నువ్వేమన్నా వెలపెట్టావా? నువ్వేమన్నా ప్రాణం ఇచ్చావా? నువ్వెవడికి తీర్పు తీర్చడానికి అన్నాడు. అప్పుడు అర్థమైంది. నోరు మూసుకొని క్రైస్తత్వం మీ నోరు మూసుకొని జీవించడం ఎదుటప్పుడు ఏసే నాకు కనిపించాడు. నా గురువు ఆయనే, నా బోధకుడు ఆయనే.
మనం ఎందుకు తీర్పు తీరుస్తున్నాం ఇతరులని? ఇతరులను తీర్పు తీర్చే అధికారం నీకెవడిచ్చాడు? ఎవరిచ్చాడు? నీ సంఘంలో ఉన్న వాళ్ళైనా తీర్పు తీర్చే అధికారం నీకెవడిచ్చాడు? నీ కుటుంబంలో నీ అన్నదమ్ములైనా తీర్పు తీర్చే అధికారము నీకెవడిచ్చాడు? నీ సేవకులను తీర్పు తీర్చే అధికారము నీకెవడిచ్చాడు? ఈరోజు తీర్పు తీర్చే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతున్నారు? క్రీస్తును హింసిస్తున్నారు. కాబట్టి మీరు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలే తిరుగుతున్నాడు. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏదైనా దేవుడు అతను చేర్చుకొనెను. పరుని సేవకుని తీర్పు తీర్చకు నీవెవడవు? అతడు నిలిచిండునైనను పడియుండునైనను అతని సొంత యజమాని పనే అతను నిలుచును. ప్రభు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఈరోజు మన జీవితాల్లో ఫ్రీగా చేసే పని ఏంటి తెలుసా? మనల్ని తీర్పు తీర్చుకుంటే బాగుంటుంది. మనల్ని తీర్పు తీర్చుకుంటే దేవుడు చిత్తమవుతాడు. కానీ మనం ఎవరిని చేస్తున్నాము? ఎదుటి వారిని తీర్పు తీర్చేవారిగా మనం ఉంటున్నాము. దేవుని కొన్నిసార్లు దేవుని తీర్పు తీరుస్తాం తెలుసా? మనం ఎంత మహాఘోరం తెలుసా? దేవుని తీర్పు, నువ్వు ఇలా ఎందుకు చేసావు? దేర్ ఈస్ అనదర్ ఆప్షన్. నువ్వు ఇలా చేయించవచ్చు కదా, నువ్వు ఇలాగే ఎందుకు చేసావు అంటే ఏం చేశాడు తెలుసా? ఆయన తీర్పులు నిలబెట్టినట్టు ఆ మహానుభావుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ పోయి మోదీకి అడిగి అనండి, మోడీ నువ్వు నోట్లు ఎందుకు రద్దు చేసావు? చేయకుంటే బాగుండే కదా అంటే వేసేస్తాడు. తీసుకుపోయి వేసి అంటారు సైలెంట్గా, శవం కూడా దొరకకూడదు అంటాడు. అవునా కదా? అతను నోట్లు రద్దు చేయడానికి దేర్ ఆర్ సమ్ రీజన్. మీకు తెలుసులేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఆయన చేసింది సత్యం. అలా చేస్తేనే బ్లాక్ మనీ కానీ విదేశాల నుంచి వచ్చే అమౌంట్లు కానీ లేదంటే వాళ్ళకి టెర్రరిస్టులకు పోయేవి కానీ అన్ని బంద్ అయిపోయాయి. ఆయన చేసింది కరెక్ట్. చాలా మందికి సత్యం తెలియదు. వాళ్ళు మంచి పేద అతను. ఆయన దగ్గరికి పోయి చేస్తున్నావు అని నువ్వు తీర్పు తీరుస్తే ఊరుకుంటాడా? తీర్పు తీర్చాలంటే ఏముండాలి? మనకి ఏముండాలి? అధికారం ఉండాలి కదా మనకి. ఇప్పుడు నేనేదో తప్పు చేశాను, కోర్టుకు పోయినా. కోర్టులో ఎవరుంటారు? జడ్జి ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి ఏం చేయాలా? ముందు తల దించుకుని అయ్యగారు నమస్తే అలా. నేను ఒక 3 సార్లు పోయించాను కోర్టుకి, అందుకే ఎక్స్పీరియన్స్. తల దించుకొని దొంగ చూపులు వేసుకుని నేను చెప్తా అయ్యా, నువ్వు ఆ తీర్పు ఎందుకు తీరుస్తున్నావు? నీకు 10,000 జరిమానా. ఎందుకు వేస్తావు 10,000? మరి నువ్వు చేయలేగలరా అంటాడు. ఏమంటాడు? చేయలేక. తీర్పు తీర్చడానికి మనకు అర్హత ఎక్కడిది? ఈరోజు ఎవరిని పడితే వాడిని తీర్పు తీర్చడానికి మనకేం హక్కు ఉంది? నేను ఎవరికైనా పొరపాటు ఎందుకమ్మా మీరు అలా చేస్తారు, నువ్వేం చేస్తున్నావు అని ఇచ్చిచ్చాడు అంటారు. నాకు అర్థం కాదు. నడిపించే నాయకుడు కూడా చెప్పకూడదా? నేనెందుకున్నట్టు ఆలోచించండి. ఈరోజు మన దైనందిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మనం చేస్తున్న పనులేంటి? తీర్పులే. అసలు మనం ఎవరమండి తీర్పు తీర్చడానికి? ఈరోజు తీర్పు తీర్చే ప్రతి ఒక్కడు క్రీస్తును హింసిస్తున్నవాడే. మనం క్రీస్తుని హింసించి మనం సాధించేది ఏంటి? అసలు క్రీస్తు నమ్ముకోవడం ఎందుకు నమ్ముకుంటాం? మనం క్రీస్తు ఎందుకు నమ్ముకుంటున్నాం చెప్పండి. ఇక్కడ వాళ్ళంతా ఎందుకు నమ్ముతారు కదా? వెరీ గుడ్. క్రీస్తు నమ్మేదే మనము తీర్పులో నిలబడకూడదని భలే చెప్పావురా. పోతే పోయి దానికి నీకు కరెక్ట్ కనెక్షన్ ఇచ్చావు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? కాదు, ఆయన తీర్చే తీర్పు మనమే తీరుస్తూ ఉంటాం. చాలామంది సేవకులు అంటే వాక్యం చెప్తున్నది సత్యమేమి కాదు. ఇప్పుడు వాక్యం ఏముంటుంది? విగ్రహారాధికులు పరలోక రాజ్యానికి వారసులు కాదంటున్నారు. ఈరోజు మనం విగ్రహారాధనకి ఏం చెప్తున్నాం తెలుసా? క్రీస్తుని నమ్మకుంటే నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్తున్నావు తెలుసా? సేవకులు నరకానికి
ఎట్లా తీర్పు తీరుస్తావు నువ్వు? లేఖనం ఏం రాయబడింది? విగ్రహారాధికులు నరకానికి పాత్రులు. ఏ దేవుడు అతన్ని మారుస్తాడేమో, దేవుడు అతన్ని మారుస్తాడేమో. మనమేం చెప్పాలి? చాలామంది అడుగుతుంటారు డిబేట్స్లో, క్రీస్తు నమ్మకుంటే ఎక్కడికి వెళ్తాం మేమంతా అంటే నరకానికి వెళ్ళిపోతామంటారు. అనకూడదు. మనం తీర్పుకి వెళ్తానని చెప్పాలి. ఎక్కడికి చెప్పాలి? తీర్పులో ఆయన నరకానికి పంపిస్తాడో. ఈరోజు హైందవులు ఉంటారు, వారు మంచి పనులు చేసి ఉండొచ్చు, వారి మంచి పనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎవడు చెప్పడానికి నరకానికి పోతావని? అమ్మో, నాకైతే ధైర్యం లేదు. క్రీస్తు నమ్మని వారికి ఏం కలుగుతుంది? తీర్పులో నిలబడే తత్వము కలుగుతుంది. ఇదే మనం చెప్పాల్సిన సువార్త. ఇది అన్యుల జనులకు పోయి యేసయ్య నమ్మకుండా నరకానికి పోతారో మనం చెబితే అది అసత్యమైన సువార్తగానే, అంటే మనకు మనమే తీర్పు తెచ్చే సువార్తనే అవుతుంది. అందుకే చాలామంది హైందవులు ఈ కాలంలో క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. కక్ష. క్రీస్తుని నమ్మకుండా మేము పరలోకానికి వెళ్ళామా? నమ్మకుండా చూస్తాం. మనం ప్రకటించాల్సింది ఏంటి? ప్రేమ. నా క్రీస్తుని నమ్మితే నువ్వు తీర్పులో ఉండవు, నువ్వు తీర్పు నుంచి బయటకు వస్తావు, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. మనం ఈ సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈరోజు మనం ఉదయం లేసి దాని నుంచి పడుకునేదాకా ఏం చేస్తున్నాం తెలుసా? కసువు చాడు కొట్టకున్నా తీర్పే, ఇంట్లో పని చేయకున్నా తీర్పే, భార్యను దూషించినా తీర్పే, భర్తలు దూషించినా తీర్పే. ఈ తీర్పులు మానుకోండి దయచేసి. ఎవరిని తీర్పు తీర్చుంటారు? మనకి ఎవరైనా నచ్చకుంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పి మన దారి మనము వెళ్ళిపోవాలంతే. మనకి నచ్చిన వారితో నచ్చిన వారితో దూరంగా ఉండడానికి ప్రయాసపడాలి. అంతేగాని మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు ఓ మనుష్యుడా, నువ్వు ఎవడివని దేవుడు అడుగుతా ఉన్నాడు. కనుక తీర్పు తీర్చే వాళ్ళంతా ఎవరినైనా దేవుణ్ణి హింసించువారే. కనుక ఈరోజు మనము తెలుసో తెలియకో ఏం చేస్తున్నాం తెలుసా? 13 వచనం చూస్తే, రోమన్ రాష్ట్ర పత్రిక 14-13 చూస్తే, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుమో, ఇది కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఏమంటాడు పౌలు గారు? మనం ఒకరి మీద ఒకరు తీర్పు తీర్చకుందాము. తీర్పు తీర్చాలంటే అధికారం ఉండాలి. మోషేకి అధికారం ఉంది. ప్లస్ మనకేం అధికారం ఉంది? ఈరోజు ఎవరైనా మనం తీర్పు ఇచ్చంటే అట్లీస్ట్ ఇప్పుడు నేను ఒక సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. కనీసం మీకు ఏదైనా సమస్య లేదు, మీరు తప్పుడు మాటలు వెళ్తున్నాయని అలా వెళ్ళకూడదు, అలా వెళ్తే ఇలా అవుతుంది అంటే మీరు ఎమ్మడే నువ్వేం అట్టే ఉన్నావు అంటే నాకు ఆ అధికారం దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. మీరు అధికారం ఇచ్చినోడు కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు. తీర్పు తీరుస్తే శిక్ష ఎవరికి? మనం బాహాటముగా క్రీస్తుని ఏం చేస్తున్నాం తెలుసా? హింసిస్తున్నాము. కనుక మనం ఏం చేయకూడదమ్మా? తీర్పు తీర్చకూడదు. 4వ దానికి వెళ్తాము. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అనిజమైన జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారు కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. పౌలు గారి కింద చూస్తే 5వ వచనం కింద చూస్తే, అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. ఎవరు క్రీస్తుని హింసిస్తున్నారంట? 4వదిగా జారత్వం. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ జారత్వం? తండ్రి భార్యనే ఏం చేశాడంట? ఒకడు ఏం చేశాడంట? ఉంచుకున్నాడు. రూబేన్ చేశాడు. ఇది శైనించాడు. తన తల్లి యొక్క తండ్రి యొక్క భార్యనే రూబెను శైనించాడు. ఇది జారత్వం. జారత్వం చేసే ప్రతి ఒక్కరు క్రీస్తును హింసించేవారు. ఈరోజు లోకంలో ఏమైపోయింది తెలుసా? తండ్రే కూతుళ్లను పాడు చేస్తున్నారు, అన్నే చెల్లెలను
పాడు చేస్తా ఉన్నాడు. ఈ జారత్వం ఎందుకు వస్తుంది తెలుసా? చెప్పండి, ఈ జారత్వం ఎందుకు వస్తుంది? శాపం. దావీదు సంతానం అంతా ఆశీర్వదించబడిన వాళ్ళే. సడన్ గా దావీదు సంతానంలో ఒక కుమారుడికి ఏం కలిగింది? తన సహోదరితో శయనించాలని కోరిక వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే దావీదు శపించబడ్డాడో అప్పుడు తన కుమారులో ఏం కలిగింది? ఈరోజు ఎవరైనా జారత్వం చేస్తుంటే అక్కడ శాపం ఉందని అర్థం. ఏముందండి? శాపము ఉందని అర్థం. వ్యభిచారం చేసిన వారిని కూడా దేవుడు చాలా మందిని క్షమించాడు. మీరు గమనించండి, బైబిల్లో జారత్వం ఉన్న వారిని దేవుడు సంధించినట్లేదు, కానీ వ్యభిచరించిన ప్రతి ఒక్కరిని దేవుడు సంధించాడు, వారిని క్షమించాడు, వారిని మన్నించాడు. జారత్వం అతి పెద్ద ద్రోహం, దేవుణ్ణి ఎప్పుడు హింసించడం. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇదే కొరింథీయుల 6:18 చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యులు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపట ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం చేసే ప్రతి ఒక్కరు క్రీస్తుని హింసించేవాళ్ళు. ఈరోజు మన జారత్వానికి పాలు పడకూడదు. మీకు తెలుసు లేదో, జాయిస్ మే ఎంతమంది నా పేరు అందరూ తెలుసుగా? ఎక్కడ ఉంటుంది కదా? ఉందామా? సజీవంగా ఉందామా? ఉంది కదా? సంతోషం. కొన్ని సంవత్సరాలు తన తండ్రే, వెరీ గుడ్, తన తండ్రే తనను అత్యాచారము చేసేవాడు. అంటే దేవుని కృప మీద ఉంది కనుక ఒక సేవకురాలుగా దేవుడు ఆమెను స్థాపించాడు. జాగ్రత్త. ఈ అంత్యకాల దినాల్లో అపవాదికి కలిగిన భయంకరమైన ఆయుధం ఇది. అపవాదికి చేతిలో ఆయుధం ఇది, జాగ్రత్త. వావి వరస లేకుండా చేయాలి. అందుకే ఈ జాగ్రత్త ఉన్న వాళ్ళంతా శాపగ్రస్తులే. వీరి శాపం నుంచి బయటపడాలంటే దేవుని దగ్గరికి రావాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన శాపం నుంచి మనల్ని విడిపించి ఉన్నాడు. మన కొరకు ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు. ఈరోజు జాగ్రత్తం చేసే ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులు. వారందరూ క్రీస్తుని ఏం చేస్తున్నవారమ్మా? హింసించేవారిగానే ఉంటున్నారు. 5వదిగా చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంది చూడకుండా ఎంతమంది చెప్పగలరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంది? తలకాయ చాలా నేను చెబుతాను. దేవుడు 3వ వచనం, దేవుడు సెలవిచ్చినలా మనం అలాగు చేయడం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమునకు రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎవరు క్రీస్తుని హింసిస్తారంట? బాహాటంగా. ఎవరంట? వెలిగింపబడి ఆరిపోయిన వాళ్ళు, తొలగిపోయిన వాళ్ళు, దేవుని పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకొని ఆత్మలో మనకు బాగా పరిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. ఎవరైనా? హేప. ప్రపంచాన్ని శాసించిన వాడు. ప్రపంచంలో మా చిన్నతనంలో అసలు ఆయన మీటింగ్స్ అంటే అంద్యాలపట్నంలో గ్రౌండ్స్ పెడితే గ్రౌండ్స్ నిండిపోయింది. అమెరికాలో ఆయన మీటింగ్ పెడితే వైట్ హౌస్ దగ్గర ప్రెసిడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అంత పవర్ఫుల్ పర్సన్. దేవుని ఎవరు బాధ పెడుతున్నారు? ఒక్కసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో ఆనందించి మహిమకరంగా జీవించిన వారు పడిపోవటం అనేది, మరలా వారు తిరిగి కట్టబడలేకపోయేవారు క్రీస్తుని ఎప్పుడు హింసిస్తూనే ఉంటారు. ఈరోజు కేఎఫ్ఆర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు
ఫస్ట్ ఎవరిని అవమానపరుస్తారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఎప్పుడు అవమానపరచబడుతూనే ఉంటుంది. అనగా క్రీస్తుని ఎప్పుడు మనం ఆ అనుభవాలు హింసిస్తూనే ఉన్నాం. ఈరోజు నువ్వు సేవకు పిలిస్తే, నువ్వు సేవకురాలుగా లేదా విశ్వాసిగా దేవుని పిలిస్తే, నువ్వు నమ్మకంగా ఉండాల్సిన వ్యక్తివి. నువ్వు ధనానికి ఆశపడో, లోకానికి ఆశపడో, శరీరేచ్ఛలకు ఆశపడో, శరీర కోరికలకు ఆశపడో, నువ్వు దేవునికి దూరం అయిపోయి పేరుకు మాత్రము క్రైస్తవుడివి. నీ స్థానం ఎక్కడో తెలుసా? ఇక్కడ కేసీఆర్ దగ్గర ఉన్న హ్యాపీ బార్లో స్థానం. నీ తోటివాడు ఎవడో తెలుసా? ఒక అన్యుడు. క్రైస్తవుడు అన్యుడు కలిసి ఏం చేస్తూ ఉన్నారు? మద్యం సేవిస్తూ ఉంటే ఎవరి నామానికి అవమానకరం. ఈరోజు ఒక క్రైస్తవుడా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు పేరుకేమో పిలువబడ్డావు, కానీ నీ ఆత్మీయ జీవితం అంతా చీకటిగా ఉంటుంది. దేవుడి చిత్తం నుంచి అంత ఈజీగా ఎలా తొలగిపోతారో అర్థం కావట్లేదని పౌలు గారు అంటున్నారు. ఆయన చిత్తంలో నుంచి అంత ఈజీగా ఎలా తొలగిపోతున్నారు మీరు అని పౌలు గారు అంటే నాకు వాళ్ళ ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఆయన చిత్తం నుంచి ఎలా తొలగిపోతుంది? పేరుకేమో క్రైస్తవులు, పేరుకేమో సేవకులు, కానీ చేస్తున్నదంతా క్రీస్తుని హింసించే తత్వమే. నేను ఏదో ఒక వ్యక్తి యొక్క వీడియో చూశాను. నేను దానియేలు సిస్టర్ గారు, ఒక సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు. నన్ను చంపబోతా ఉన్నారు, అయ్యో నన్ను కాపాడండి, నాకు ఆపద ఉంది, నన్ను చంపబోతా ఉన్నారు, ఏడుస్తున్నాను. నాకు నిజంగా భలే బాధపడింది. యూట్యూబ్లో పెట్టాడు. నీకు దుఃఖం వస్తే నువ్వు పిలిచింది ఎవరు? నీకు బాధ వస్తే నువ్వు అడగాల్సింది ఎవరిని? నువ్వు యూట్యూబ్లో అడిగితే నిన్ను హేళన చేస్తారు. ఎవరిని హేళన చేస్తారు? నిన్ను పిలిచింది ఆయనే. తాకగలరా? పరిశుద్ధాత్మ శక్తి నీతో ఉంటే తాకగలరా? మనలో భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆత్మీయంగా నశించిపోతేనే మనకు భయం. ఆత్మీయంగా నశించిపోయిన యోనాలో భయం కలిగింది. నినేవే పట్టణం వారు చంపేస్తారని భయం కలిగింది. అదే యోనా ఆత్మీయంగా ఎదిగినప్పుడు నినేవే పట్టణం వారిని శాసించాడు. ఏం చేశాడు? శాసించాడు. అది ఏం సువార్త! యోనాలో దేవుడు చూసిన బలమైన సువార్త. ఇది మనము క్రీస్తు బిడ్డలమైతే మనకు శోధన ఉంది, మనకి సమస్య ఉంది, మనకు ఇరుకు ఉంది, మనకు ఇబ్బంది ఉంది. ఏంది? ఎవరి దగ్గర అడగాలి? ఎస్ఐ దగ్గర మొదలుపెట్టాలి. ఈరోజు నువ్వు వెలిగింపబడి నువ్వు ఆరిపోతా ఉంటావు. ఎవరిని హింసిస్తున్నట్టు తెలుసా? క్రీస్తును నువ్వు హింసిస్తూనే ఉన్నట్టు. నువ్వు విశ్వాసిగా బాగా ఎదిగావా? ఇప్పుడు నువ్వేంటి? ఆరిపోయావా? అంటే ఏంటి? నువ్వు క్రీస్తుని హింసిస్తున్నట్టే. క్రైస్తవుడి యొక్క విధులు చెప్పండి, కనీసం చూద్దాం. క్రైస్తవుడు పాటించవలసిన, నా ప్రశ్నకు జవాబు ఈజీగా, క్రైస్తవుడు పాటించవలసిన కార్యాలు చెప్పండి. మందిరానికి రావాలి. సింపుల్గా చెప్పండి, యాదో వారాన్ని పోయొద్దండి. మందిరానికి రావాలి, ఆజ్ఞలు భయపడాలి, అందరికీ యేసయ్యను పరిచయం, నీలో క్రీస్తును, ఇవి అనుకుందాం. మరి ఎందుకు ప్రార్థించరు? మరి ఎందుకు వాక్యంలో ముందుకెళ్ళరు? ఎందుకు మీ నోట వాక్యాలు రావు? ప్రజలు మనం చెప్పాడు, అంత అద్భుతంగా చెప్పాడు. చెప్పాలా? స్త్రీలు వాక్యం చెప్తే ఏకమంది స్త్రీలు పరిగెత్తుకుని రావాలి. మీరు వెలిగింపబడి ఆరిపోతే ఎట్ట? చిన్న ఉదాహరణ చెప్తాను. మన దగ్గర ఒక స్కిల్ ఉందనుకుందాం. సరే, మన దగ్గర వంట చేసే ఒక స్కిల్ ఉందనుకుందాం. ఉదాహరణ చెప్తాను. నీకు వంట చేసే స్కిల్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వంట చేస్తే నీ స్కిల్ ఏంటో తెలుస్తుంది. నువ్వు వంటే చేయకుంటే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఈరోజు నువ్వు నీలో ఉండే ఆత్మను బయటికి తీసుకురాకుంటే నువ్వు విశ్వాసం ఎలా తెలుస్తుంది? నీలో ఉండే ఆ ఆత్మను నువ్వు బయట పెట్టకుంటే నీకు ఎలా తెలుస్తుంది? ఈరోజు చాలామంది వెలిగింపబడి ఆరిపోతున్నారు. అది విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు,
పరిచారకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు పరిచర్య అంటే ఏంటో తెలుసా? నేను బ్రదర్ వాళ్ళ కుటుంబంలో చూశాను. ఆశ, కోరిక ఎడగక మునిపే పరిచర్లో వాళ్ళు పరిగెడతా ఉంటే అబ్బా అంటే ఇంత ఆశ తెలుసా బ్రదర్. నాకేమైనా ఇది చేసి అయిపోయింది, ఆ చేయాలి అనే మాట రానవసరం, నేనున్నాను అంటారు. ఆశ రావాలి, వెలగాలి, ఇతరులను వెలిగించాలి. ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవాల్లో ఉన్నావు? దేవుని యొక్క సేవ నుంచి అంత ఈజీగా ఎలా తొలగిపోతావు? దేవుని యొక్క చిత్తం నుంచి అంత ఈజీగా బయటికి వెళ్ళిపోతున్నావు. క్రీస్తుని బాహాటముగా సిలువ వేస్తూ హింసిస్తూనే ఉన్నావు. ఆలోచించండి. ఈరోజు మీకు తెలుసు లేదో, మనం దేన్ని కంట్రోల్ తెలుసా? ఇదే పాపానికి పునాది. ఏంటి? అమ్మమ్మ మూగదంటే బాగుండేదేమో అనిపిస్తుంది, దేవుడు నన్ను కొడతాడు, క్షమించాలి. ఆమెను మూగదంటే అయ్యగారికి చూపించేది కాదేమో. ఆమెను పాపానికి దగ్గర చేసేది ఇదే. ఒకసారి అదేదో కొత్త యాడ్ చూస్తున్నాం, 5 స్టార్ ఏమో, మౌనంగా 5 స్టార్ తింటే సైలెంట్గా ఉంటే అన్ని మంచి పనులు తిరుగుతాయంట. వాడు తెలియకుండా చేశాడో తెలిసి చేశాడో నాకు తెలియదు, అది సత్యము. మౌనంగా ఉండడం మంచిది. కాబట్టి వెలిగించబడి ఆరిపోయే వాళ్ళందరూ క్రీస్తుని హింసిస్తున్నారు. 6వదిగా చూద్దాము, సమయం అయిపోతా ఉంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అట్టి వలనే మీరును అబద్ధ బోధకులు ఉందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. దాంతోపాటు ఇంకా ఏమున్నాయో చూడండి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనానికి కునికి నిధుల. 6వదిగా ఏందైనా అబద్ధపు ప్రవక్తలు. వీరు ఏం ధరించుకుంటారంట? వీరు తోడేళ్ళై ఉండి ఏం ధరించుకుంటారు? గొర్రె చర్మములను ధరించుకుంటారు. వీరి స్వభావ బుద్ధి ఏంటి? తోడేళ్ళ బుద్ధి. పోకిరి చేష్టలు ఉంటాయంట వీరిలో, లోభత్వం ఉంటుందంట, కల్పనా కథలు చెప్తారంట, తమను తామే నాశనం చేసుకుంటారంట, క్రీస్తు యొక్క కార్యాలను చెయ్యరంట, రహస్యముగా బోధిస్తారంట, భిన్నాభిప్రాయాలు. ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ క్రీస్తును హింసిస్తున్నారు. ఈరోజు అబద్ధ ప్రవక్తల్ని ఎలా గుర్తించటం? ఇదేనా కొత్త? ఏమన్నా వాళ్ళకేమైనా కొమ్ములు ఉంటాయా గుర్తించడానికి? మనలాగే ఉంటుంది. కానీ వారు చేసే క్రియలు లోక సంబంధమైన క్రియలు, లోక కార్యం. వారు మత్తయి సువార్త 23లో వారు చేయరు కానీ ఇతరుల పైన ఏం చేస్తారంట? భారమైన ఆజ్ఞలు పెడతారంట. మత్తయి సువార్త 23 అంతా అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధపు బోధల గురించి. ఈరోజు ఈ అబద్ధ బోధకులు క్రీస్తు నుంచి తొలగిపోయి రహస్య బోధనలు చేస్తూ అపవాది చెరలో చిక్కబడిపోయి, ఎంత ఘోరం తెలుసా? ఒక సేవకుడి సాక్ష్యం వింటే ఆ సేవకుడికి సపోర్ట్ చేసే సహోదరుల సాక్ష్యం విని నాకు భలే బాధ అనిపించింది. ఎక్కడికి వెళ్తుంది క్రైస్తత్వము దేవా అని. ఆ సేవకుడు పడిపోయి, ఆ సేవకుడు సత్యాన్ని అనుసరించట్లేదని అందరికీ తెలిసినప్పటికీ ఆ సేవకుడు హౌ వుడ్ హీ కాల్ వన్స్ అగైన్ టు కమ్ అవర్ చర్చ్. మరలా మా సంఘానికి రాని ఎలా పిలుస్తారో నాకైతే అర్థం కావట్లే. అతనికి సపోర్ట్ చేసే సేవకులు ఎలా వచ్చి మీరు ఇలా రండిని ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. ఎంతకు అబద్ధపు జీవితాలు, ఎంత అబద్ధపు బ్రతుకులు తెలుసా నిజంగా. ఇలాంటి వాడిని చూసి క్రీస్తు ఏడవడం కాక ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలిచి సేవకుడుగా ఎన్నుకొని
ఆయన పిలిచి మంచి జీవితాన్ని జీవించమంటే లోక ఆశలకు, లోక కోరికలకు, శరీర సుఖాలకు, లోక బంధకాలకు అన్నిటికీ బంధించబడి ఈరోజు అబద్ధపు బోధలు చేస్తూ ఎక్కడో అక్కడేదో విన్నాను ఇంతకుముందు, క్రీస్తు వచ్చేసినాడు, ఎవరో ఒక స్త్రీ ఆమెలో క్రీస్తు వచ్చేసాడంటే ఇక ఆమె క్రీస్తు విరోధం, అంత్యక్రీస్తు ఆమె వచ్చాడు. ఎక్కడికి పోతుంది? అక్కడెక్కడో రష్యాలో వచ్చాడు ఒకడు, నేనే క్రీస్తులని పెద్ద అదేమంటారు పార్కు లాగా పెట్టేసి దాంట్లో బోధలు చేస్తాను, నేనే క్రీస్తుని, ఇక రాజ్యం వెళ్తున్నా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతున్నారు? మోసపోతూనే ఉన్నారు. ఈరోజు ఈ అబద్ధ బోధకుల చేతిలో పడతారు దయచేసి. నేను అందుకే చెప్తాను, సంఘపు నియమాలను అనుసరించొద్దండి, సేవకుల నియమాలను అనుసరించొద్దండి, బైబిల్ నియమాలనే అనుసరించాలి. సేవకులు బైబిల్ నియమాలు మీకు చెబితే సంతోషం, సేవకులు సంఘ నియమాలను చెబితే సంతోషం. కొన్ని సంఘాలు ఉంటాయి, నాకు వాళ్ళు ఎలా పెట్టుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని సంఘాలు మా సంఘంలో బాప్తిజం తీసుకుంటేనే మా మందిరానికి రావాలి, మా మందిరంలో బల్లలో ఎవరు చెప్పారు అసలు ఈ మాట? బైబిల్ అంటే చెప్పదు తెలుసా? చెప్పదు. ఎక్కడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. అలాంటి వాళ్ళందరికీ ఏముంది? ప్రభు బలలో పాలు పంచుకునే ధన్యత ఉంది. నేను కొట్లాడాను వాళ్ళతో, నేను రియల్గా కొట్లాడాను. నువ్వు ఇవ్వలేదు అంటే ఉత్తరవాది వేద బ్రదర్ అని చెప్పాను, బలలో పాలు నాకు ఇవ్వకుంటే ఉత్తరవాది వేద, నేను ధైర్యంగా మాట్లాడతాను. దెబ్బకి ఇచ్చారు, నాకు ప్రభు వాళ్ళు ఇచ్చారు. వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ ప్రకారం మనము అనుసరించాలి. అబద్ధ బోధలు, కల్పనా కథలు, పిట్ట కథలు, సేవకుడు పిల్లి ఎదురైతే ఈయన చెడిపోయేది కాక విశ్వాసులు ఏం చేస్తాడు? ఒక సేవకుడు ఉన్నాడు, నాకు అంటే ఎవరు నేను తీర్పు తీర్చకూడదు, కానీ నాకు కనిపిస్తున్న సత్యాలు మనం సంఘంతో పంచుకుంటున్నాను. వివాహము, నేనేమో ఒక మంచి వివాహాన్ని, క్రైస్తవ వివాహాన్ని, దేవుడి బైబిల్ ప్రకారం, ఇజ్రాయెల్ ప్రకారం అనగా ఒక క్రైస్తవ వివాహాన్ని జరిపించాలని నేను చూస్తూ ఉంటాను. ఒక సేవకుడు పూలు పెంచండి, పండ్లు పెంచండి, పసుపు వేయండి, గాజులు పెంచండి, చీరలు పెట్టండి, జాకెట్లు పెట్టండి, ఇవన్నీ చెప్తా ఉంటే ఏం నేర్పిస్తున్నారు వీళ్ళకి విశ్వాసులు? వీళ్ళ సంఘాలు అనుభవాలు ఏదో పైకి వేసుకొని చూసుకున్నా నాకు అర్థం కాదు. ఈరోజు మనం ఏంటి? వాట్ ద బైబిల్ సేస్, బైబిల్ మనకి ఏం చెప్తాం, బైబిల్ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం? తెలియకుండా అబద్ధాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, తెలియకుండా అసత్యాలకు వెళ్ళిపోతూ ఉన్నారు, తెలియకుండా మరి జీవితాలని వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ క్రీస్తును హింసిస్తూ 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 ఉన్నారు. నన్ను కాపాడంటే నిన్ను ఏం కాపాడేది అయినా, నువ్వే నన్ను కాపాడమైనా అంటాడు ఆయన. నువ్వే కాపాడాలి. క్రీస్తుని ఎవరు కాపాడాలి? నువ్వే సిలువ వేయకుండా ఆపు. ఆయన పరలోకానికి వెళ్ళా నువ్వు సిలువ వేస్తానే ఉంటే ఎట్లా? ఆయన మహిమను ఆయన చెప్పుకునే అవకాశం మనం ఇవ్వకుండా ఎట్లా? నువ్వెవడవో, నువ్వెవరు ప్రభు అంటే ఆయన నేనే పునరుత్థానుడైన క్రీస్తును అని చెప్పలేకపోయాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? నీ చేత హింసింపబడుతున్న మహానుభావులు ఆయన నేనే. అంటే మన ఆత్మీయ జీవితం ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, ఎంత చండాలంగా ఈ మాటలు వస్తాయి. నేను అంటున్నా కదా, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఈ మాటలన్నీ వినిపిస్తాయి. ఈరోజు ఏం బోధలు చేస్తా ఉంటాం. అందుకే బోధ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి అసలు? మీరు మా వాడు మంచిగా చెప్పాడు లేదా ఒకసారి చూసుకుంటే పోలే అనేది చూసుకోవాలి. ఎవరన్నా పట్ల కింద చెప్తుంటే నేను చేసే పని ఎమ్మడే యూట్యూబ్లో వస్తే ఎమ్మడే వింటా. ఇంకా మిగతా ఏమి వినవు, కానీ పట్ల కింద వింటా. ఎందుకంటే అది నా జీవం, నా జీవం అదే, నా దర్శనం. అది పట్ల కింద ప్రకటించడమే నా దర్శనం. వింటా, విని అన్ని ఒక ప్రకటన బుక్కులు నా దగ్గర 4-5 బుక్కులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి?
4-5 బుక్కులతో పాటు బైబిల్ పెట్టుకుంటా. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చెప్పాలంటే ఈ టేబుల్ నిండా పుస్తకాలు ఉంటాయి నాకు. అన్నీ పెట్టుకొని దాంట్లో ఏం చెప్పారు, దీంట్లో ఏం చెప్పారు, బైబిల్ ఏం చెప్తుంది, ఈ సత్యం ఏంటి, ఆ సత్యం ఏంటి అన్నీ చూసి వాళ్ళు చెప్పేది నిజమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని నుంచి నేను తీసుకుంటాను. ఈరోజు మనం చెయ్యాలి. ఈరోజు చేయలేకపోతే నేను చెప్పే వాక్యం సత్యమైందా అసత్యమైందా మీరు సరి చూసుకోవాలి. అబద్ధ బోధకుల చేతిలో పడొద్దండి. నేను అందుకే సేవకులకు చెప్తా ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకోవట్లేదు నాకు తెలియదు. ఎవరు పడితే ఆ వాక్యాలు వింటే వినండి కానీ ఆచరించొద్దని చెప్తాయి వీళ్ళకి. ఎందుకంటే ఆ సంఘం దర్శనం వేరు, షీలోహు దర్శనము వేరు. షీలోహు దర్శనానికి నేను చెప్పిన వాక్యం షీలోహు దర్శనం. ఎవరో సంఘ దర్శనాన్ని మేము అనుభవించాలంటే అవుతుంది. అందుకే దేవుడు ప్రతి సంఘానికి ఎవరిని పెట్టాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన సంఘ కాపరి చెప్పే వాక్యాల కంటే పక్కింటి పుల్లకూర ఋషి. మన సంఘంలో ఎంత ఉప్పు వేసినా, కారం వేసినా, మామిడికాయ పప్పు చేసినా, గోంగూర చట్నీ చేసినా, అప్పడాలు చేసినా పక్కింట్లో చేసే ఆ ఉలవసారే నచ్చుతారు. మీ సంఘ కాపరి మీకు ఏం చెప్తున్నాడు, అది సత్యమా అసత్యమా, ఎలాంటి దర్శనంలో దేవుడు మిమ్మల్ని పిలిపించాడు. ఈరోజు సిఎస్ఐ సంఘం చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. సిఎస్ఐ సంఘానికి వెళ్తారు, ఇప్పుడు మన సంఘానికి వెళ్తారు. మార్పు ఏంటి? ఆడ సేవకుడు ఉంటాడు, ఈడ సేవకుడు ఉంటాడు. తేడా ఏంటి? ఆ సంఘం దర్శనం వేరు. మీరు సిఎస్ఐ సంఘానికి వెళ్ళి చప్పట్లు కొట్టి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అన్ని భాషలు మాట్లాడి దయపడి బయటికి గీస్తారు అంటారు. ఏమంటారు? అదే మన సంఘంలో అన్ని భాషలు మాట్లాడండి, మా దేవుడు ఆత్మ వచ్చేసిందని కేకలు పెడతారంట. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దర్శనం ఉంటుంది. ఆ దర్శనం ప్రకారం వెళ్ళాలి, ఆ అనుభవాలు గుండా వెళ్ళాలి. మన సంఘానికి వచ్చిన వాళ్ళు త్వరలో మాట్లాడతారు అనే భాష, మాట్లాడకుండా నేను వదిలిపెట్టాను. అట్లనే మీకు సొంతంగా మాట్లాడాలని నేను పెద్దగో సంఘానికి వెళ్ళినప్పుడు నేను సొంతంగా ఏదో మాట్లాడ ట్రై చేసేవాడిని. అది వస్తేనా రావట, అబద్ధం, అది ఉత్తది. ఆత్మ ఉంటేనే వస్తుంది, నిజం. అట్లా నేను చాలా ప్రయత్నం చేసినాను, రాదు. ఈరోజు మనం చేసే బోధ, ఇప్పుడు నేను చెప్పిన బోధలన్నీ సరవ కాదని తెలుసుకోవాలి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? క్రీస్తుని హింసించే వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా మారు మనస్సు, రెండవదిగా చింతించు, చెప్పురా ఏం పర్లే. రెండవదిగా చింతించువారు, మూడవదిగా తీర్పు తీర్చేవాడు, నాలుగవదిగా, ఐదవదిగా, ఆరోదిగా అబద్ధపు బోధ, ఏడవదిగా చూద్దాం. సమయం కూడా బాబు చాలా అయింది. అందరు నా ముఖానికి వేసి ఆపవా ప్లీజ్ ఆపవా అంటున్నాను. నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఏడవదిగా ఏముండొచ్చు ఒకసారి మీరే చెప్పగలరా? ప్రకటన గ్రంథం అంటున్నా, నేను ప్రకటన గ్రంథం అంటున్నా. ఏది ఉండొచ్చు మీరు చెప్పగలరా? మొదటి స్థితి కనపడే ఏదమ్మా? ఏడవదిగా నువ్వెచ్చిన జీవితం కలిగిన వారు ఎవరైనా. వీళ్ళంతా ఎక్కడో దేవాలయాల్లో ఉంటారు, వీరంతా ఎక్కడో పాతాళంలో ఉంటారు. ఎక్కడ ఉంటారు తెలుసా? మన సంఘంలోనే ఉంటారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనమాట. వీళ్ళు మన సంఘంలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. నులువెచ్చని వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ స్వభావాలు చెప్తాను చూడండి. నేను చెప్తాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే పాపిగా లేవు, పరిశుద్ధుడుగా లేవు. మరి ఎలా ఉన్నావంట చూద్దాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయుచున్నాను. ఉమ్మివేయబడతాను. అయినా వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? సంఘంలో ఎలా ఉంటారు తెలుసా? వాహకంగా, బలంగా, దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మాతోనే నడుస్తున్నాడు, మేము ప్రార్థిస్తే సమస్తము జరిగిపోతాయి. దయచేసి ప్రార్థన గురించి నా దగ్గర వెళ్ళిపోతున్నాను.
మేము ప్రార్థిస్తే ఇది జరుగుతుంది. వ్యభిచారి ప్రార్థన చేసిన దేవుడు అంగీకరిస్తాడు తెలుసా? మీ ప్రార్థనల గురించి నాకు చెప్పదు. దేవుడు మా ప్రార్థనలు వినటానికే ఉన్నాడు. ఆయన ప్రార్థనలు వినటానికే ఉన్నాడు. నీ కోరికలను నెరవేర్చడానికే ఉన్నాడు. ఎందుకు? ఇట్ట ఉండడానికి ఈరోజు నా ప్రార్థన వినేస్తా ఉన్నాడు, నేను ఏమన్నా చేస్తా ఉన్నాడు. ఇక నేను వీరాది వీరుణ్ణి, శూరాది శూరుణ్ణి, నాకు నచ్చినట్టు జీవిస్తా, నాకు నచ్చినట్టు బ్రతుకుతా అంటే కాదు. ఇదో నీకు కొన్ని బిరుదులు చెప్తున్నాడు దేవుడు. నీవు దౌర్భాగ్యుడవు. ఎలా అంటాడంట? నిలువెచ్చిన జీవితంలో ఎలా అంటాడంట? దౌర్భాగ్యుడు. మనం దౌర్భాగ్యం మనం తెలియక నేను సంఘంలో హెచ్చించబడిన వాడిని, సంఘంలో గొప్పవాడిని అనుకుంటా ఉంటాను. నిలువెచ్చిన జీవితం దౌర్భాగ్యులు, దిక్కుమాల వాడవచ్చ. రెండోది ఏంటైనా దిక్కుమాల వాడివి. ఓరి దిక్కుమాలోడా అని మనం తిడతా ఉంటాం కదా. దేవుడు తిడుతున్నాడు, ఓరి దిక్కుమాలోడా. నీ ప్రార్థన గుర్తుపెట్టుకున్నామా, నేను సత్యమే చెప్తా, అసత్యం చెప్పను. వ్యభిచారుల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. వ్యభిచారుల కోరికను కూడా దేవుడు అంగీకరించి నెరవేరుస్తాడు. ఎందుకు? ఇట్ట మారాలని, ఇట్ట చేంజ్ కావాలి. అంతేగాని నా ప్రార్థన వింటున్నాడు, నా నోట ఏది వచ్చినా జరుగుతుంది. నీ ప్రార్థన విన్నాడు, నీ పక్కన ప్రార్థన కూడా వింటాడు. మనకు ఒక్కరి కొరికే రక్తం చిందించాలా? మనం ఒక్కలమైన బిడ్డలమా? కాదు. ఈరోజు దేవుని కొరకు పరిశుద్ధంగా ఉన్నవాడి మాట ఇచ్చుంటారు. అన్నీ ఉన్న ఆకు ఏమి లేని ఆకు. ఈరోజు మందిరంలో మన జీవితం పరిశుద్ధంగా ఉంటే మనం ఎప్పుడు ఇలా ఉంటుంది తెలుసా? మౌనంగా ఉంటాం. మళ్ళీ మనం హెచ్చించుకోము, దిక్కుమాల పనులు చేయమన్నమాట. దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరి ఉన్నామని ఎరగక. ఏంటంట? దరిద్రుడుగా, గుడ్డివాడిగా, బట్టలేనుడుగా. మేము అందరం బట్టలు వేసుకొస్తాం మందిరానికి. ఆత్మీయ వస్త్రాలు లేని వాడవని అర్థం అక్కడ. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనకే తెలిసిపోతుంది మనం పరిశుద్ధంగా ఉందామా. అందుకే ఆయన చక్కటి మాట మత్తయి సువార్త 23లో ఆ యొక్క అబద్ధ బోధకులకు చెప్పే దాంట్లో ఒక చక్కటి మాట చెప్పాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. దేవుని ఆత్మ ఉన్నవాడు, పరిశుద్ధంగా ఉన్నవాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు, తగ్గించుకుంటాడు. ఎదుటివాడు ఎంత అరిసినా మౌనంగానే ఉంటాడు. ఎక్కడ నాకు ధనం ఉంది, నాకు అహంకారం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉందని విర్రవీగిపోనే పోడు. సంఘంలో ప్రేమ, అభిమానాలు, ఆత్మీయత కలిగి తగ్గించుకొని ప్రతి విషయంలో, కుటుంబంలో వారిని చూస్తే అబ్బా వీరు నిజమైన క్రైస్తవులు, ప్రేమకు వీరే నిదర్శనము అని తెలియబడేవారిగా ఉంటారు. మీకు తెలుస్తలేదు, ఒక స్త్రీలో ఒక పురుషులో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, స్త్రీకి తల్లైతేనే కాదమ్మా అమ్మతత్వం ఉండేది. ఆయన భర్త దేవుడు స్త్రీ అనే ఒక వ్యక్తిని సృష్టించినప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తాడు తెలుసా? అమ్మతత్వాన్ని ఇస్తాడు. ఒక పురుషుడికి ఏమి ఇస్తాడు తెలుసా? తండ్రి తత్వాన్ని ఇస్తాడు. పిల్లలు పుడితే నా తల్లిదండ్రులు అయ్యేది. నాకు మొన్న బాగలేకుంటే సహోదరి తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించి, అబ్బా ఏం పరిచయం తల్లి, నాకు తల్లి కనిపించింది. ఈమె భర్త నన్ను హాస్పిటల్కి ఆమెతో పాటు వచ్చి తీసుకెళ్ళి ఇంజక్షన్ తండ్రి కనిపించాడు. నాకైతే చిన్నోడు, ఆయన ఏం కనిపించాడు? ఇది మనలో ప్రేమలు కనపడాలి, ఆత్మీయతలు కనపడాలి, పరిశుద్ధత కనపడాలి, తగ్గింపు కనపడాలి, వినయం కనపడాలి, విధేయత కనపడాలి. అలాంటి వారైతేనే దేవునికి ఇష్టం. అంతటితో ఆపలా దేవుడు ఏమంటున్నాడు? నేను ధనవంతులను ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈ నిలవెచ్చిన జీవితం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక సాక్ష్యం మనం చాలామంది చూస్తుంటాం యూట్యూబ్లో. ఒక స్త్రీ మందిరానికి వచ్చి మందిరాన్ని అంతా పరిచయం చేస్తూ ఉంటే, ఒక అయ్యగారు షూట్ కూడా వేసుకొని, చిన్న కారులో షూట్ కూడా వేసుకొని వచ్చి కూర్చొని ఆమె పరిచయం అయిపోగానే ఆమె డబ్బులు తీసి ఇస్తా ఉంటే ఆమె నవ్వుకుంది.
ఎందుకంటే అమ్మా నువ్వు మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నావు అని ఆమంటా ఉంది, అయ్యా నేను ఈ కంపెనీకి ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఈ కంపెనీలో పనిచేస్తాను, ఆ కంపెనీకి నేనే సీఈఓని. తన కిందికేసి పనిచేస్తాను. ఈరోజు దేవుడి మందిరంలో పరిచయం చేయడం ధన్యత. ఈరోజు చాలామందికి ఆ ధన్యత కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. మందిరంలో పొరకబట్టుకోవడం అంటే అబ్బా, ఆయన దేవాలయాన్ని శుభ్రం చేయటం అంటే, ఆయన దేవాలయంలో పరిచర్యలో పాల్గొనడం అంటే, ఆయన దేవాలయాన్ని కడగటం అంటే, ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించడం అంటే అసలు అది మామూలు ధన్యత కాదు. ఈరోజు ఆ ధన్యతలన్నీ నేనే పొందుకున్నాను. సహోదరి చేసేది ఎప్పుడు నేనే ఉదయం చేసి నేనే పొందుకున్నాను. మేము సేవకులమైంది దేవుని సంఘాల్లో పరిచర్య చేయాలంటే ఆనందిస్తాం, సంతోషిస్తాం, ధన్యతగా భావిస్తాం. నులువెచ్చగా మనం ఉండకూడదు. మనం ధనవంతులము, ధనాభివృద్ధి చేసుకున్నాం, మాత గొప్పవాడు లేనే దేవుని ఎప్పుడు మనల్ని మనము హెచ్చించుకోడు. ధనం వెంబడి పరిగెత్తము. ధనం వెంబడి పరిగెత్తిన వాళ్ళు ఎవరు? ఇంకా నూతన నిబంధనలో ఇంకా అననీయ, సఫీరా. ధనం అనేది దేవునికి వైరం. ఈరోజు మనం క్రీస్తు వైపు మాత్రమే వెతికి నిలువించిన తత్వం నుంచి మనము బయటపడాలి. చివరిగా ఇది చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం త్వరగా చెప్పండి, నేను చెప్పి ముగించేస్తాను. చిన్నగా 1 నిమిషంలో చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 9వ అధ్యాయం 5వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు సువార్తను అడ్డగించే వారందరూ క్రీస్తును హింసించేవారు. సౌలు గారు ఏం చేశారు? క్రీస్తు సువార్తను ఈ కాలంలో ఇప్పుడు భూమి మీద అంతా ఏం జరుగుతూ ఉంది? ఈ మధ్య మరీ ఘోరమై బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరీ ఘోరం అయిపోయింది. సువార్త అంటేనే అదేదో ఒక శిక్ష అని మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము హిందువులమే, నా ఇష్టం, నేను హిందూ దేశంలో ఇది నా దేశం, నేను ఎవరినైనా మొక్కుతా, అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నాకు నచ్చిన మతాన్ని నేను తీసుకుంటా, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వెవడు ప్రశ్నించడానికి? నేను ధైర్యంగా మాట్లాడతాడు. నీకు దేశం ఎంత హక్కు ఇచ్చిందో మా పూర్వీకులు చిట్టా చెప్తా, చూసుకుంటావా? చూస్తారా? హైందవులని నా ఇష్టం, నేను క్రీస్తుని నమ్ముకున్నాను. ఈరోజు క్రీస్తు సువార్త ప్రకటించే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. వీరెవరు ఆపడానికి? ఈరోజు ఇలా ఆపుతున్న సౌలు వంటి ఆత్మ కలిగిన వారందరూ క్రీస్తును హింసిస్తున్న వారే. వీళ్ళు ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. ఈరోజు సంఘాన్ని ఆపుతున్న వాళ్ళందరూ యేసునామమున రక్షించబడును గాక. సువార్తను ఆపుతున్న వాళ్ళందరూ క్రీస్తుని అంగీకరించును గాక. సువార్తను ఆటంకంగా ఉన్న వాళ్ళందరూ రక్షణలోకి వచ్చి దేవుని సేవను మీరే గట్టిగా ప్రకటించును గాక. ఇప్పుడు చెప్పండి, అయ్యగారులు, అమ్మగారులు క్రీస్తుని హింసిస్తున్నారా? ఉన్నారా? ఉంటాం. 8 చెప్పా, 8 ఉండకపోమా? 8 అబ్బా, సిస్టర్ గారు పాపం ఏదో ఒకటి పక్కన పెట్టేశారు అంటే సువార్తకు ఆటంకం కాదు. సంతోషం. ఇప్పుడు బుక్కులు మూద్దామా? అందరు బుక్కులు పోయండి. అయ్యగారు కూసారా? అయ్యగారు ముందుంటారు. కూసారమ్మా? ఇప్పుడు చెప్పు అంశమేంటి? నీ చేత అట నీ చేత ఇప్పుడు నా చేత హింసింపబడుతున్నా క్రీస్తు అన్నాడు. అదే చెప్పాడు, నేనే చెప్పిన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎదగాల. నువ్వు దాంట్లో ఎంత బాగా కొడతావో ప్రార్థన కూడా ఏం చేయాలా? వారం చెప్తావు కదా, నీకు తీసుకురాదా, నా షోలు తీసుకురాదా అనుకుంటుంటాడు వాడు. పాపం చెప్పనీకే నేనున్నా, ఇన్నానికే నువ్వు ఉన్నావు. సంతోషం. ఇప్పుడు క్రీస్తును ఎవరు హింసిస్తున్నారంట? అబ్బా, వెరీ గుడ్. మనమే అన్నారు. చాలా సంతోషం. ఆయన
తనను తాను తీర్పు తీర్చుకునేవాడు రేపు తీర్పు నిలబడడు. మనం తీర్పు తీర్చుకుందాం, సంతోషం. మొట్టమొదటిగా ఇలాంటి వారు క్రీస్తుని హింసిస్తున్నారు. ఎంతమందికి మారు మనస్సు లేదో నేను ఎవరిని ఈయనకి చూపించాలని నాకు అర్హత కొడతాడు పై నుంచి పెద్ద మనిషి. కాబట్టి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుని, అవును నా హృదయంలో ఇలాంటి మార్పు లేదు, క్రైస్తత్వమైన మార్పు లేదు, క్రీస్తు నాలో కనిపించే మార్పు లేదని మనమే గ్రహించుకొని మారు మనసు పొందితే అప్పుడు యేసయ్య మనం ఏం చేస్తాం? నీ కొరకు యేసయ్య ఏం చెప్పాలి పరలోకంలో? ఈయన నా ప్రియ కుమారుడు, ఈ తండ్రి ఇదిగో దానియేలునందు నేను ఆనందిస్తున్నానని చెప్పాలా. పోతే పెద్ద వచ్చింది పొరా నోట, సంతోషపడు. రెండవదిగా క్రీస్తుని ఎవరు హింసిస్తున్నారు? ఎవరన్నా నా కాడికి వచ్చి ఈరోజు నుంచి చింత చెప్పండి, ఇది జరుగుతుంది కదా, నాకు ప్రార్థించడానికి వేస్తాను. చింత అస్సలు ఉంటుంది మన జీవితంలో. ఆ చింతతోనే క్రైస్తత్వానికి సగం ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. నాకు ఎంత బాగా అనారోగ్యం వస్తే నేను ఏం ఆలోచించాలి? చేయి పెట్టుకున్నా ప్రార్థన చేస్తాను, చేయి పెట్టు గిఫ్ట్ కొట్టు, చేయి పెట్టుకుని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇంకా నన్ను ఎవరు స్వస్థపరుస్తారు? ఆయన కాక నేను ఆ సేవకుడు కాడికి పరిగెత్తాను. సేవకుడు నన్నే ఒక సేవకుడిగా స్థాపించినాడు, నేను ఎవరి దగ్గరికి పరిగెత్తేది? అందుకే నా స్వస్థతకు నేనే ప్రార్థన చేసుకుంటున్నాను. ఆమెనంటారా? యారుంటారా మీరంతా? అండమాన్ని కుమార్ దీవులు పంపించాలి మిమ్మల్ని అందరినీ. ఆడ సచ్చట ఆమె 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 అంటారు చూడు, ఆమె 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 అంటారు మీరు కూడా. సరే, మూడవదిగా దయచేసి మళ్ళీ తీర్చుకుంటాడు. అది ఎలాంటి వారైనా సరే ఆయన తీర్చుకుంటాడు. మనం వారి యొద్ద నుంచి దూరంగా పారిపోవాలి. నాలుగవదిగా ఆయన అడగొద్దు, అంశం చెప్పినా సాధు అడుగుతుంటావా? రే అంశాలు రాసుకున్నావు కదా, రాసుకో, వచ్చేవారు నుంచి తోలు తీస్తానికి రాసుకున్నావా? ఆ చెప్పు. నాలుగోది ఏంటి? సంతోషం. జాగ్రత్తం మన జీవితాల్లో నిజంగా ఉండకూడదు. అది మనల్ని కొరికేస్తుంది, కుష్టి వ్యాధిలాగా మనల్ని కొరికేస్తుంది. కనుక ఉండకూడదు. ఐదోదిగా అబ్బా సిస్టర్ ఈరోజు టిఫిన్ చేయలే, గట్టిగా చెప్తుంది తిన్నారా? అందుకే చెప్తున్నట్టుంది. నేను ఇంకా టిఫిన్ చేయడం అనుకున్నారా? టిఫిన్ చేశారా? ఎప్పుడే సాక్ష్యం చూడు, పులిహోర తిన్నా. సంతోషం. వెలిగింపబడి విశ్వాసైన సేవకుడైన ఆరిపోవచ్చు. అలాంటి వారందరూ క్రీస్తును హింసిస్తుంటే. ఆరోదిగా జాగ్రత్త. ఈరోజు బోధించే ప్రతి బోధన నమ్ముతుంది. ఎవరి బోధల దగ్గరికి ఆ బోధల దగ్గరికి దయచేసి పరిగెత్తండి. మీకంటూ బైబిల్, మీకంటూ ఒక సేవకుడు ఉన్నాడు. ఇది నేను స్వార్థంగా చెప్తాను, మీ హృదయాలకు అనిపించవచ్చేమో, కానీ జీవితంలో జరిగిన అనుభవాలను అనుభవించి మీకు చెప్తాను. ఈరోజు ఈ సంఘంలో ఉండే విశ్వాసికి ఏ వాక్యం కావాలో ఆయనకు మాత్రమే తెలుసు. అది ఆయన ఇస్తాడు. అర్థమవుతుంది కదా? అందుకే అబద్ధ బోధనలు అనుసరించొద్దండి. ఏడవదిగా ఇది ఘోరం. ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, ఉంటే దేవుల్లో ఉండు లేదా పాపిగా ఉండు. అంతేగాని నేను దేవుల్లో జీవిస్తున్నాను ఒక అపోహలో. ఎనిమిదోదిగా సువార్తను ఆటంకపరిచే వాళ్ళందరూ క్రీస్తును హింసిస్తున్నారు. వాళ్ళందరూ లేచిన కూడా మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. పాపం ఎంత సమయం అయింది? ఈరోజు కొంచెం ఎక్కువే చెప్పినా అనిపించింది నాకు, ఎక్కువే చెప్పానా లేదా? సంతోషం. అబ్బా మీరంటే చెప్తే నాకు ఉత్సాహమే. భలే వాడి వల్ల నువ్వేమో కుర్చీ వేసుకొని కూర్చున్నావు, కమ్మగా మమ్మల్ని ఏమో కింద కూర్చోబెట్టినావు అంటారా? లేదు లేదు, అట కొంచెం నలుగుతేనే మంచిది. సరే, అందరు కళ్ళు మూసుకొని ఈరోజు నీ నోటి ద్వారా స్తుతించవలసిన దేవుడు, నీ నోటి ద్వారా ఘనపరచబడవలసిన దేవుడు, పరలోకమందు అన్ని నామముల కన్నా హెచ్చింపబడిన దేవుడు నీ చేత బాధింపబడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు నీ కుటుంబంలో నీ తండ్రిని నువ్వే బాధ పెడుతున్నావంటే, నీ తండ్రి నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి నీ కొరకు ఆయన వేదనలు పడి జీవిస్తే, నీవే నీ తండ్రిని బాధపరుస్తే ఎంత దుఃఖం కలుగుతుందో. ఈరోజు దేవాది దేవుణ్ణి నువ్వే దుఃఖపరుస్తున్నావు. దుఃఖపరిచిన కాదు, నీవే హింసిస్తున్నావు.
నీ క్రియల ద్వారా, నీ కార్యాల ద్వారా, సమస్తము ద్వారా నీవే దుఃఖపరుస్తున్నావు కనుక దేవుని వైపు చూసి, దేవా నేను దుఃఖపరచను నాయన, నన్ను నూతనపరచండి దేవా. సౌలు వంటి అనుభవాల్లో నుంచి పౌలు వంటి అనుభవాల్లోనికి నన్ను మార్చండి దేవా అని అడగండి. ఈరోజు దేవుడు స్థాపించాడు. ఇదిగో సౌలు వంటి అనుభవాలు నీలోంచి తీసివేసి ఉన్నాడు. నిన్ను పౌలుగా ఆయన మార్చుకుంటున్నాడు కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొంది ఆయన వైపు నువ్వు చూడాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. అడగండి. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమా నిన్ను చేరే క్షణము రాగా, నీడక నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమా నిన్ను చేరే క్షణము రాగా, నీడక నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది. అవి నా ఊహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు. ప్రేమ చూపినను పరవశించినాను, మహిమ పరుతునే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు. ఆరాధించును నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవే. ఆరాధించును నిన్నే. కొండలు లోయలు నాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు నాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధను సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.